ఏపీ సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక అధికారి రాబోతున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్కి చెందిన ఐఏఎస్ ఏవి రాజమౌళి సోమవారం రిపోర్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్స్ కేబినెట్ కమిటీ ఆయన డిప్యూటేషన్కి సమ్మతి తెలిపింది. ఆయన రాబోయే 3 ఏళ్ల పాటు ఏపీలో ఉండేందుకు అనుమతినిచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన్ని తమ రాష్ట్రానికి కేటాయించాలి అంటూ డిఓపిటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్రం ఆయన్ని డిప్యూటేషన్పై పంపించేందుకు అంగీకరించింది. 2003 బ్యాచ్కి చెందిన రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో డిప్యూటేషన్పై పనిచేశారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆయన సీఎంఓలోనే విధులు నిర్వహించబోతున్నారు. ఆయన రాకతో సీఎంఓ అధికారుల సంఖ్య 4కు చేరింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర ఉన్నారు. అలానే ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వహిస్తున్నారు. 4వ అధికారిగా సీఎంఓలోకి రాజమౌళి చేరబోతున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి మేరకు ఏపీకి రాబోతున్న కృష్ణతేజకి కూడా దాదాపు లైన్ క్లియర్ అయింది. కేరళ ప్రభుత్వం ఆయన్ని రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా ఆయన్ని ఏపీకి పంపించేందుకు సమ్మతించింది. ఈ మేరకు సోమవారం అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించబోతుంది. ఆయన బుధ, గురువారాల్లో ఏపీలో రిపోర్ట్ చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖల్లో కీలక అధికారిగా ఆయన కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం పాలనా పరమైన నిర్ణయాల్లో ఈ అధికారులు కీలకంగా మారబోతున్నారు.